ఎంఐఎం పోటీ చేయట్లేదు, ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాడని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఎట్లా చూస్తారు? మోడీ గారే కదా ముస్లిం ప్రజలకు తోఫాలు పంచుతున్నారు బీహార్ ఎలక్షన్లలో. మళ్ళీ వీళ్ళు ఇక్కడ వచ్చి అట్లా అంటే మోడీ కూడా ఏమైపోతాడు? మరి ఆయన కూడా ముస్లిం అయిపోతాడా? అంటే ముస్లింలు భారతీయులు కాదా? మన భారతదేశంలో అంతర్భాగంగా లేరా? ముస్లింలు స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదా? బీజేపీ పార్టీ నాయకులారా, మీ బీజేపీ పార్టీ దేశ స్వతంత్ర పోరాటంలో లేదురా నాయన. ఆ రోజు హిందూ ముస్లింలు మనందరం కలిసి కొట్లాడితేనే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మతాల మధ్య చిల్లర చిచ్చులు పెట్టడానికే పుట్టిన పార్టీ. హిందువుల మనోభావాలతోటి దేశ ప్రజల మధ్య అల్లర్లు సృష్టించడానికి పుట్టిన ఒక దేశానికి దరిద్రమైన పార్టీ బీజేపీ పార్టీ. అరే విధవల్లారా, మీరు ఏం చేసిర్రు భారతదేశానికి? ఈ యొక్క మన తెలంగాణకి ఏం చేసిర్రో చెప్పుర్రి. హిందూ ముస్లిం అని ఎందుకు పంచాయతీలు పెట్టుకుంటారు? హిందూ ముస్లిం అంతా మేము ఇక్కడ అన్నదమ్ములా కలిసి ఉన్నాం రా నాయన. మా లోపల చిచ్చులు పెట్టడం బంద్ చేయరు. ఏదైనా అభివృద్ధి చేసేది ఉంటే కిషన్ రెడ్డి వచ్చి చెప్పు ఏం అభివృద్ధి చేసినావో, బండి సంజయ్ చెప్పు ఏం అభివృద్ధి చేసినావో. మీ యొక్క 8 మంది ఎంపీలను ఇచ్చారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఏం అభివృద్ధి చేసారు చెప్పుర్రి. ఈ చిల్లర కామెంట్లు ఇంకెన్ని రోజులు చేస్తారు?